హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూవర్స్, ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనం ఈ జాబ్ కార్డ్కి వచ్చేసి కేవైసీ అనేది అప్డేట్ చేస్తున్నాం కదా. ఆ అప్డేట్ మన స్టేటస్ అంటే ఎంతవరకు అప్డేట్ చేసాం మన గ్రామ పంచాయతీలో అనే ఆ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలానో చెప్తుంటాను. అండ్ ఇంకా వచ్చేసి దాని పర్సంటేజ్ కూడా ఎంత ఉంది, ఇంకెంత పర్సెంట్ చేయాలి మనం అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఓకే వ్యూవర్స్, ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వ్యూస్, మన వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది. ఇందులోకి వెళ్ళాక మనకి ఇక్కడ పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కీ ఫీచర్స్ అనేది ఉంటుంది. కీ ఫీచర్స్ పైన క్లిక్ చేస్తే రిపోర్ట్స్ అని వస్తుంది. రిపోర్ట్స్ పైన క్లిక్ ఇస్తే నేషనల్ అని వస్తుంది. దానిపైన క్లిక్ ఇస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాప్చా అనేది వెరిఫై చేసుకోమంటుంది. క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసేయండి. చేసాక మనకి స్టేట్ అనేది అడుగుతుంది. వ్యూస్, స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీది ఏ స్టేట్ అనేసి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి కింద కొన్ని ఆప్షన్స్ అనేది వ్యూ అవుతాయి. ఈ టైప్ లో కిందకి స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి R1 లో 9th ఆప్షన్ ఆధార్ అథారిటీ స్టేటస్ రిపోర్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చాక మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మనకి ఇక్కడ వచ్చేసి స్టేట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ నేమ్ పైన మళ్ళీ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చాక మనకి నెక్స్ట్ పేజ్ అనేది మన డిస్ట్రిక్ట్స్ అన్ని ఓపెన్ అవుతాయి అన్నమాట. మన స్టేట్ లో ఉన్నాయి. ఈ డిస్ట్రిక్ట్స్ లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇలా వస్తుంది. ఇలా వచ్చాక మన మండలం నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దానిపైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చాక మన మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీస్ ఉన్నాయో అవన్నీ నేమ్స్ అనేది ఇక్కడ కింద ఓపెన్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి, మనకి ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, అందులో ఎంతమంది ఆధార్ సీడింగ్ అయింది అండ్ ఈకేవైసీ ఎంతమంది కంప్లీట్ అయింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ వాళ్ళు ఈకేవైసీ వచ్చేసి 143 మెంబర్స్ చేశారు. వాళ్ళ పర్సెంటేజ్ వచ్చేసి 21 మాత్రమే ఉంది. ఇలా మనం ప్రతి ఒక్కటి ఇలా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకరిది 58% ఉంది, ఒకరిది 31% ఇలా ఉంది. వ్యూస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. వ్యూస్ చూడండి, మన గ్రామ పంచాయతీ నేమ్ని బట్టి మనం ఇలా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే వ్యూస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.